నమస్కారం. అందరికీ తిరిగి స్వాగతం. మన కోడ్ విత్ కాన్ఫిడెన్స్‌లో సెకండ్ కేస్ స్టడీని మరింత ఉత్సాహంగా మీ ముందుకు తీసుకొచ్చాం. మన మొదటి కేస్ స్టడీలో ఈఎన్ఎం డిస్కస్ చేశాం కదా! ఇన్ కేస్ మీరది మిస్ అయితే పైన కార్డ్స్‌లో మెన్షన్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేయండి. మరి ఈరోజు మన చార్ట్ కోడింగ్‌లో ఒక అడుగు ముందుకేస్తూ సర్జరీ చార్ట్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. దీని ద్వారా మీకు రియల్ వరల్డ్‌లో ఆపరేటివ్ రిపోర్ట్‌ని ఎలా కోడ్ చేస్తారో తెలుస్తుంది. ఎప్పటిలాగే మన ఈ కోడ్ విత్ కాన్ఫిడెన్స్ సిరీస్ 4 లాంగ్వేజెస్‌లో అవైలబుల్ ఉంటుంది. మరి మీ ఫేవరెట్ లాంగ్వేజెస్‌లో ఈ సిరీస్‌ని చూసేయండి. మరి స్టార్ట్ చేద్దామా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు వర్క్ స్టార్ట్ చేసిన వెంటనే మన చార్ట్ని కేర్ఫుల్గా రివ్యూ చేయాలి. వన్స్ మన కోడింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన తర్వాత అందులో మనకి 2 సెక్షన్స్ కనిపిస్తాయి. మొదటి సెక్షన్లో వి విల్ హ్యావ్ క్లినికల్ డీటెయిల్స్ అంటే డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలాగే సెకండ్ సెక్షన్లో కోడింగ్ ఇంటర్ఫేస్ ఆర్ ఎంట్రీ టూల్ ఉంటుంది. ఎక్కడైతే మనం కోడ్స్ని ఎంటర్ చేస్తామో దాన్నే మనం ఎంట్రీ టూల్ అంటాం. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, అక్యురేట్ కోడింగ్ అనేది మనం ప్రాపర్గా రికార్డ్ని రివ్యూ చేసినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. మరి మన సర్జరీ కేస్ స్టడీని స్టార్ట్ చేద్దామా? వన్స్ ఆపరేటివ్ రిపోర్ట్ ఓపెన్ చేశాక పేషెంట్ డెమోగ్రఫిక్స్ని చెక్ చేసుకోవాలి. మన ఈ రికార్డ్లో పేషెంట్ జెండర్ మేల్, ఏజ్ 84 అండ్ డేట్ ఆఫ్ సర్వీస్ 14th August 2025. ఇవి చాలా సింపుల్ అండ్ బేసిక్ డీటెయిల్స్గా కనిపించినా కూడా మనం అప్రోప్రియేట్ మెడికల్ రికార్డ్ని కోడ్ చేస్తున్నామా లేదా అనేది దీన్ని బట్టే తెలుస్తుంది. తరువాత ఈ చార్ట్లో ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ అండ్ ప్లాన్ ప్రొసీజర్స్ ఏంటో రివ్యూ చేద్దాం. ప్రీ ఆపరేటివ్ డయాగ్నోసిస్ హిస్టరీ ఆఫ్ కోలాన్ పాలిప్స్, అలాగే పోస్ట్ ఆపరేటివ్ డయాగ్నోసిస్ కోలాన్ పాలిప్స్, రెక్టల్ పాలిప్స్, డైవర్టికులోసిస్ ఆఫ్ ద కోలాన్ అండ్ హెమరాయిడ్స్. అలాగే మన సర్జన్ ప్లాన్ చేసిన ప్రొసీజర్ కొలనోస్కోపీ విత్ స్నేర్ పాలిపెక్టమీ అంటే పాలిప్స్ని స్నేర్ టెక్నిక్ ద్వారా రిమూవ్ చేయడం. అడిషనల్గా కాన్షియస్ సెడేషన్ 31 minutesకి మెన్షన్ చేస్తున్నారు. ఈ స్టెప్ ద్వారా మనకి 2 డీటెయిల్స్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకటి, ఏ కండిషన్స్కి అయితే ట్రీట్మెంట్ ఇచ్చారు, రెండవది ఏ ప్రొసీజర్ ఎగ్జాక్ట్గా పర్ఫామ్ చేశారు అనేది. ఇప్పుడు మనం సర్జన్ డాక్యుమెంట్ చేసిన ఆపరేటివ్ ఫైండింగ్స్ని చూద్దాం. ఈ చార్ట్లో పేషెంట్ హిస్టరీలో మల్టిపుల్ కోలాన్ పాలిప్స్ అండ్ డైవర్టికులోసిస్ మెన్షన్ చేశారు. ఆన్ ఎగ్జామినేషన్ ఫర్మ్ ప్రాస్టేట్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ కూడా ప్రెజెంట్ అయి ఉన్నాయి. మోడరేట్ డైవర్టికులర్ డిసీజ్ కూడా అబ్జర్వ్ చేశారు. అలాగే 3 చిన్న అడినమాటస్ పాలిప్స్ రెక్టంలో ఫౌండ్ చేశారు, ఈచ్ లెస్ దాన్ 1 centimeter. అడిషనల్ పాలిప్స్ కూడా ఉన్నాయి, 1 at 30 centimeters, అనదర్ 65 centimeters అండ్ ఇంకొకటి సీకంలో. ఇలాంటి ఫైండింగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ బికాస్ వీటి ద్వారా మనకి డిసీజ్ యొక్క ఎక్స్టెంట్ అలాగే ఆ ప్రొసీజర్ పర్ఫామ్ చేయడానికి గల రీజన్ అనేవి తెలుస్తాయి. ఇప్పుడు మనం ఆపరేటివ్ నోట్స్లో డాక్యుమెంట్ చేసిన టెక్నిక్ని చూద్దాం. పేషెంట్కి ప్రొసీజర్ అండ్ రిస్క్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 165 mg ఆఫ్ ప్రొపోఫోల్ ఐవీగా ఇచ్చారు కాన్షియస్ సెడేషన్ కోసం. అలాగే రెక్టల్ ఎగ్జామినేషన్ని పర్ఫామ్ చేసి స్కోప్ని యానోరెక్టల్ రీజియన్ ద్వారా ఇన్సర్ట్ చేశారు అండ్ ఆ ఏరియాని కేర్ఫుల్గా ఎగ్జామిన్ కూడా చేశారు. అండ్ దెన్ సీకల్ పాలిప్ని స్నేర్తో ఎన్సర్కిల్ చేసి రిమూవల్ చేశారు. దెన్ సెకండ్ పాలిప్ని కూడా సేమ్ వేలో రిమూవ్ చేశారు. ఫైనల్లీ 3 రెక్టల్ పాలిప్స్ని కూడా స్నేర్ టెక్నిక్ ద్వారా రిమూవ్ చేశారు. అలాగే ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ని రిమూవ్ చేసి పేషెంట్ కండిషన్ని కూడా చెక్ చేసుకున్నారు. సో పైన వీడియోలో ఈ కొలనోస్కోపీ అనేది ఎలా పర్ఫామ్ చేస్తారని స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. Before we move forward, at ThoughtFlows we are proud to be India's #1 academy with 12 branches across India. You can join in any of your nearest branches for direct classroom-based learning and take your medical coding career to the next level. సో ఇప్పటి వరకు సర్జరీ కేస్ స్టడీలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఆల్వేస్ పేషెంట్ డెమోగ్రఫిక్స్తో స్టార్ట్ చేయాలి. ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ సర్వీస్ అలాగా. ప్రీ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ డయాగ్నోసిస్ని కేర్ఫుల్గా రివ్యూ చేయాలి. దెన్ ప్లాన్డ్ ప్రొసీజర్ని ఆపరేటివ్ ఫైండింగ్స్తో కన్ఫర్మ్ చేసుకోవాలి. కాన్షియస్ సెడేషన్ని మర్చిపోవద్దండి. అలాగే
అక్యురేట్ కోడింగ్ అనేది ఎప్పుడు కోడ్స్ని మనం గుర్తుపెట్టుకోవడం వల్ల కాదు, డాక్యుమెంట్ని ప్రాపర్గా రీడ్ చేసి కోడింగ్ గైడ్లైన్స్ని కరెక్ట్గా అప్లై చేయడం వల్ల చేయగలుగుతాం. వన్స్ డాక్యుమెంటేషన్ రివ్యూ అనేది కంప్లీట్ అయిన వెంటనే ఏ కోడ్స్ని అయితే మనం అసైన్ చేయాలో వాటిని నోట్ చేసి పెట్టుకోండి. ఇది చాలా కామన్ ప్రాక్టీస్. ఫ్రెషర్స్ అయితే కోడ్స్ మిస్ అవ్వకుండాను, అండ్ ఎక్స్పీరియన్స్డ్ కోడర్స్ అయితే అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ కోసం నోట్ చేసి పెట్టుకుంటారు. ఇలా మనం కోడ్స్ని నోట్ చేసుకోవడం ద్వారా ఇంపార్టెంట్ డయాగ్నసిస్ ఆర్ ప్రొసీజర్స్ని స్కిప్ చేయకుండా అవాయిడ్ చేయొచ్చు. దెన్ ఫైనల్ సబ్మిషన్ కంటే ముందు డబుల్ చెక్ చేసుకోవచ్చు. అలాగే కాంప్లెక్స్ చార్ట్స్ని కోడ్ చేయాల్సిన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో చార్ట్ని అనలైజ్ చేసి ఇంపార్టెంట్ కోడ్స్ని నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన కోడ్స్ ఏంటో చూద్దాం. సిపిటి కోడ్స్ కొలోనోస్కోపీ, పాలిప్ రిమూవల్, అలాగే మోడరేట్ సెడేషన్. ICD-10 కోడ్స్ పాలిప్ ఆఫ్ కోలాన్, రెక్టల్ పాలిప్, డైవర్టికులోసిస్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, ఇంటర్నల్ హెమరాయిడ్స్, అలాగే హిస్టరీ ఆఫ్ కోలోనిక్ పాలిప్స్. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్కి వచ్చేద్దాం. అదేనండి, కోడ్స్ని ఎలా సర్చ్ చేయాలి అని. సిపిసి ఎగ్జామ్లో అయితే కోడింగ్ బుక్స్ యూజ్ చేసుకొని కోడ్స్ని ఇస్తాం కదా, కానీ కంపెనీ సెట్టింగ్స్లో ఎప్పుడు సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని కోడ్ సర్చ్ కానీ అసైన్ కానీ చేయాల్సి వస్తుంది. ఈ సెషన్లో నేను మీకు సిపిటి అండ్ ఐసిడి కోడ్స్ సాఫ్ట్వేర్లో ఎలా సర్చ్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. గుర్తుపెట్టుకోండి, కోడ్ అక్యురసీ అనేది మనం బుక్స్ యూజ్ చేస్తున్నామా లేదా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నామా అనే దాని మీద కాదు, డాక్యుమెంటేషన్ మనకు ఎంతవరకు అర్థమైంది, గైడ్ లైన్స్ మనం ఎలా అప్లై చేయగలుగుతున్నాం, దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో చాలా సాఫ్ట్వేర్ టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు ఫైండ్ ఏ కోడ్ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇందులో మనం ప్రొసీజర్స్, డయాగ్నసిస్, అలాగే సప్లైస్ని సర్చ్ చేసుకోవచ్చు. మరి మన డాక్యుమెంట్లో సిపిటి కోడ్ సర్చ్ ఎలా చేయాలో చూద్దాం. సిపిటి ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మెయిన్ టర్మ్ అయిన కొలోనోస్కోపీని టైప్ చేయండి. కింద వచ్చిన డ్రాప్ డౌన్లో నుంచి కొలోనోస్కోపీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఫ్లెక్సిబుల్, ఫాలో అప్, స్టోమా అని కనిపిస్తాయి. ఫ్లెక్సిబుల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సర్జరీ ఏంటి, ఎందుకని ఈ కొలోనోస్కోపీ చేశారు, లైక్ రిమూవల్ కోసం కదా, సో రిమూవల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫారెన్ బాడీ రిమూవల్, లీషన్ రిమూవల్, ట్యూమర్ ఆర్ పాలిప్ రిమూవల్ ఉన్నాయి. పాలిప్ రిమూవల్ని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ కింద మనకి 2 కోడ్స్ అనేవి కనిపిస్తున్నాయి, 45384 అండ్ 45385. 45384 హాట్ బయాప్సీ టెక్నిక్, 85 వచ్చేసి స్నేర్ టెక్నిక్. మన డాక్యుమెంట్లో స్నేర్ టెక్నిక్ ఉంది కాబట్టి మనం 45385ని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే కొలోనోస్కోపీ ఫ్లెక్సిబుల్ విత్ రిమూవల్ ఆఫ్ ట్యూమర్స్, పాలిప్స్ ఆర్ లీషన్స్ బై స్నేర్ టెక్నిక్. అలాగే సిపిటి కోడ్ బుక్లో ఉన్నట్టు ప్రతి ఒక్క గైడ్ లైన్ ఇక్కడ మెన్షన్ చేసుంటారు. గో విత్ ద ప్రాపర్ కోడ్ సర్చ్. ఇప్పుడు మనం మోడరేట్ సెడేషన్ ఎలా కోడ్ చేయాలో చూద్దాం. సెడేషన్ కోడ్స్ సెలెక్ట్ చేసుకునే ముందు 3 కీ థింగ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, సెడేషన్ అనేది ఎవరిచ్చారు, సేమ్ ఫిజిషియన్ హూ ఈస్ పర్ఫార్మింగ్ సర్జరీ ఆర్ డిఫరెంట్ ఫిజిషియన్. అలాగే పేషెంట్ ఏజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ టైం డ్యూరేషన్ కన్ఫామ్గా చెక్ చేయాలి. మన కేసులో సేమ్ ఫిజిషియనే సెడేషన్ ఇచ్చారు. అలాగే పేషెంట్ ఏజ్ 84 years ఉంది. అండ్ టోటల్ సెడేషన్ టైం 31 minutes. సో ఫస్ట్ 15 minutesకి 99152 కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అడిషనల్ టైంకి యాడ్ ఆన్ కోడ్ అయిన 99153 కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన చార్ట్లో 99152 అండ్ 99153 అనే కోడ్స్ని మనం బిల్డ్ చేస్తాం. కేర్ఫుల్గా టైంని క్యాలిక్యులేట్ చేయండి. అంటే అప్రోప్రియేట్గా ప్రైమరీ అండ్ యాడ్ ఆన్ కోడ్స్ ఇవ్వడం కోసం ఇది హెల్ప్ అవుతుంది. ఒకసారి మనం కరెక్ట్ కోడ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిల్ని కోడింగ్ ఇంటర్ఫేస్లో ఎంటర్ చేయడం అనేది మన నెక్స్ట్ స్టెప్. సో ఇలాగ మనం కోడింగ్ ఇంటర్ఫేస్ని చూడొచ్చు. అండ్ మన కేస్ స్టడీ ప్రకారం సిపిటి ప్రైమరీ ప్రొసీజర్ అనేది కొలోనోస్కోపీ విత్ పాలిప్ రిమూవల్స్ కదా. సో ఎంటర్ ద కోడ్ 45385. అలాగే కొలోనోస్కోపీతో పాటు మోడరేట్ సెడేషన్ అంటే కాన్షియస్ సెడేషన్ కూడా ఇచ్చారు కాబట్టి వీ నీడ్ టు ఎంటర్ ద కోడ్స్ 99152 ఫర్ ద ఫస్ట్ 15 minutes అండ్ అడిషనల్ టైంకి 99153. సో మన డాక్యుమెంట్ ప్రకారం కొలోనోస్కోపీ అండ్ మోడరేట్ సెడేషన్ కోడ్స్ ఇలా కోడ్ చేసుకోవాలి. హోప్ మీకు సిపిటి కోడ్స్ ఎలా ఎంటర్ చేయాలో ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు
ICD-10-CM కోడ్ సెర్చ్ చూద్దాం. మెయిన్ పేజ్లో డయాగ్నసిస్ అండ్ అందులో ICD-10-CMని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇండెక్స్, నియోప్లాజం టేబుల్, డ్రగ్స్ టేబుల్ కనిపిస్తుంది. సో ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ టర్మ్ పాలిప్. సో పాలిప్ని టైప్ చేసి సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ ఈ పాలిప్ యొక్క అనటమికల్ లొకేషన్ కోలాన్ కాబట్టి కోలాన్ని టైప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి K63.5 ఈ కోడ్ కనిపిస్తుంది కదా, అంటే పాలిప్ ఆఫ్ కోలాన్. ఇది మనకి ICD-10-CM ఇండెక్స్లో ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇట్ విల్ లీడ్ టు టేబులర్ లిస్ట్. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ICD-10-CM ఇండెక్స్లో ఒక కోడ్ని మనం సర్చ్ చేసిన తర్వాత టేబులర్ లిస్ట్లో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి కంప్లీట్ కోడ్ డెస్క్రిప్షన్తో పాటు కోడింగ్ గైడ్ లైన్స్ అయిన ఎక్స్క్లూడ్స్ అండ్ ఇంక్లూడ్స్ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి కీ టిప్ ఏంటంటే ఇండెక్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని అక్యురసీ ఆఫ్ ద కోడ్ కోసం టేబులర్ లిస్ట్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మన నెక్స్ట్ కోడ్ రెక్టల్ పాలిప్. ఇండెక్స్ పేజ్ నుంచి యాజ్ యూజువల్ స్టార్ట్ చేయండి అండ్ పాలిప్ని టైప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ దట్ అనటమికల్ లొకేషన్ రెక్టమ్. ఇది మనకి డైరెక్ట్గా K62.1 కోడ్కి లీడ్ చేస్తుంది. అండ్ కోడ్ మీద క్లిక్ చేసి టేబులర్ లిస్ట్లో కంప్లీట్ డెస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కోడింగ్ గైడ్ లైన్స్ లైక్ ఎక్స్క్లూడ్స్ అండ్ ఇంక్లూడ్స్. సో ద ఫైనల్ కోడ్ ఈస్ K62.1. నెక్స్ట్ కోడ్ డైవర్టికులోసిస్ ఆఫ్ కోలాన్. సో ఇండెక్స్ పేజ్లో డైవర్టికులోసిస్ అని టైప్ చేసి అందులో టైప్ ఆఫ్ ద ఇంటెస్టైన్ కోలాన్ లార్జ్ ఇంటెస్టైన్ కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ డిఫరెంట్ కోడ్స్ కనిపిస్తున్నాయి కదా. సో K57.30 లార్జ్ ఇంటెస్టైన్ కాబట్టి ఆ కోడ్ మీద క్లిక్ చేయండి. టేబులర్ లిస్ట్లో కోడ్ని కన్ఫర్మ్ చేసుకుందాం. సో K57.30 diverticulosis of large intestine without perforation or abscess and without bleeding. అండ్ ఒకసారి టర్మ్స్ని చెక్ చేసుకోండి. అంతే, మన ఫైనల్ కోడ్ K57.30. నెక్స్ట్ మన కోడ్ హెమరాయిడ్స్. సో మెయిన్ ఇండెక్స్ పేజ్లో హెమరాయిడ్స్ అని టైప్ చేయండి అండ్ దెన్ యూ విల్ గెట్ మల్టిపుల్ కోడ్స్. సో హెమరాయిడ్స్ కోడ్ వచ్చేసి K54.9. ఇందులో మనకి డాక్యుమెంట్ ప్రకారం ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని ఇచ్చారు కాబట్టి ఇంటర్నల్ని సెలెక్ట్ చేయండి అండ్ ద కోడ్ ఈస్ K64.8. యాజ్ యూజువల్ ఈ కోడ్ మీద క్లిక్ చేసి టేబులర్ లిస్ట్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. సో యూ కెన్ సీ రైట్ అదర్ హెమరాయిడ్స్, కానీ కింద మనకు నోట్స్లో ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉంది. సో ఇలాగా నోట్స్ ద్వారా వీ కెన్ చెక్ ద కన్ఫర్మ్డ్ కోడ్. సో K64.8. మన నెక్స్ట్ ఐసిడి హిస్టరీ ఆఫ్ కొలోనిక్ పాలిప్స్. సో ఇండెక్స్లో హిస్టరీని టైప్ చేయండి. సబ్ టర్మ్స్లో ఫ్యామిలీ అండ్ పర్సనల్ వస్తుంది. పర్సనల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కొలోనిక్ పాలిప్స్ కోసం వీ నీడ్ టు గో ఫర్ బినైన్ నియోప్లాజం. బినైన్ నియోప్లాజంని క్లిక్ చేయండి. అక్కడ మనకి సబ్ సెక్షన్స్ చాలా వస్తాయి. ఇక్కడ చూడండి, కొలోనిక్ పాలిప్స్ అంటే హిస్టరీలో పర్సనల్ నియోప్లాజంకి వెళ్ళి కొలోనిక్ పాలిప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు అది క్లిక్ చేసిన తర్వాత Z86 కేటగిరీ అనేది ఓపెన్ చేస్తుంది. సో మనకి ఎప్పుడు ఐసిడిలో కంప్లీట్ కోడ్ అనేది నీడెడ్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే అది మనకి కంప్లీట్ కోడ్ అనేది ఇస్తుందన్నమాట. సో Z86010ని క్లిక్ చేయండి. అప్పుడు మనకి 7 క్యారెక్టర్స్ కంప్లీట్ కోడ్ అనేది వస్తుంది. Z860100. ఇప్పుడు ఈ కోడ్ని క్లిక్ చేసి టేబులర్ లిస్ట్లో వెరిఫై చేసుకోండి వెదర్ వీ హ్యావ్ గివెన్ ద కరెక్ట్ కోడ్. పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోలోన్ పాలిప్స్ అన్స్పెసిఫైడ్. మనం ఐసిడి కోడ్స్ అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వాటిల్ని కోడింగ్ ఇంటర్ఫేస్లో ఎంటర్ చేయడం. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కోడింగ్ సాఫ్ట్వేర్లో కోడ్స్ ఎంటర్ చేసేటప్పుడు ప్రైమరీ కోడ్ ఎప్పుడైనా డయాగ్నోసిస్ అంటే రీజన్ ఫర్ విజిట్ ఆర్ రీజన్ ఫర్ అడ్మిషన్ ఆర్ రీజన్ ఫర్ సర్జరీ ఉండాలి. అలాగే మనం సెకండరీ అండ్ అడిషనల్ డయాగ్నోసిస్ని ఎంటర్ చేసుకోవాలి. మన డాక్యుమెంట్ ప్రకారం polyp of colon is the primary diagnosis added with rectal polyps, diverticulosis, hemorrhoids and personal history of colon polyps. ఇప్పటి వరకు మనం సర్జరీ చార్ట్ ఎలా చదవాలి, అందులో నుంచి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఫైండ్ ఏ కోడ్ సాఫ్ట్వేర్లో కోడ్స్ని ఎలా సర్చ్ చేయాలి, అలాగే కోడింగ్ ఇంటర్ఫేస్లో ఎలా సీక్వెన్స్గా కోడ్స్ ఇవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం కదా. సో ఇలాగేనండి మనం కాంప్లెక్స్ మెడికల్ రికార్డ్ని స్టాండర్డైజ్డ్ కోడ్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే ఫిజిషియన్ పేమెంట్స్ అండ్ రియంబర్స్మెంట్ పర్పస్కి, అలాగే డేటా కలెక్షన్ అండ్ రీసెర్చ్ అండ్ రిపోర్టింగ్ పర్పసెస్ కోసం. ఒక రియల్ సర్జరీ చార్ట్ ఎలా స్టెప్ బై స్టెప్ కోడ్ చేయాలో ఇప్పటి వరకు చూశారు కదా. మన థాట్ ఫ్లోస్లో మీ సక్సెస్ఫుల్ మెడికల్ కోడింగ్ కెరియర్ కోసం రియల్ కేస్ స్టడీస్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్తో టీచ్ చేస్తాం. ఇక ఇప్పుడు మీ టర్న్. హలో, ఒక్క నిమిషం స్క్రోల్ అవే చేసి వెళ్ళిపోకండి.
ఈ వీడియో మీ నాలెడ్జ్ అండ్ కెరియర్ గ్రోత్ ఇన్ మెడికల్ కోడింగ్. సో ఒకవేళ నిజంగా ఈ సర్జరీ చార్ట్ మీకు అర్థమైతే కింద కమెంట్ సెక్షన్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ టైప్ చేయండి. అప్పుడే మీకు కోడింగ్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో తెలుస్తుంది. ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ ఒకవేళ మీకు నిజంగా నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ థాట్స్ని కమెంట్ చేయండి. మీ కోడింగ్ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా కోడింగ్ కెరియర్ కోసం చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ జంగిల్ ఆఫ్ కోడింగ్లో తెలుగు, తమిళ్, మలయాళం అలాగే ఇంగ్లీష్ కోసం సపరేట్ ఛానల్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన వాయిస్లో మెడికల్ కోడింగ్ని నేర్చుకోండి. ఛానల్ లింక్స్ కోసం కమెంట్ సెక్షన్ని చెక్ చేయండి. అండ్ హే, సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో స్టే ట్యూన్, డోంట్ మిస్ ద నెక్స్ట్ చాట్ అండ్ ఆల్వేస్ రిమెంబర్, కోడ్ విత్ కాన్ఫిడెన్స్, రోర్ లైక్ ఏ లయన్. ఒకవేళ నిజంగా మీరు మీ ఫ్యూచర్ గురించి సీరియస్గా ఆలోచిస్తుంటే ఇంకెందుకు ఆలస్యం, థాట్ ఫ్లోస్ ఇండియాస్ #1 మెడికల్ కోడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వండి. స్టార్ట్ యువర్ జర్నీ టుడే బికాస్ కోడింగ్ విత్ కాన్ఫిడెన్స్ లీడ్స్ టు కెరియర్స్ విత్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్.